హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్తే మనకి రీసెంట్గా భారతరత్న ఎల్కే అద్వానీ గారికి ఇచ్చారండి. ఈయన బీజేపీ పర్సన్ అనమాట. ఈయనకి భారతరత్న వచ్చింది, ఇచ్చారు మొన్న రీసెంట్గా. ఈయన ఎవరంటే మనకి 2002 to 2004 మధ్యలో ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశాడనమాట. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు ఈయన. యాక్చువల్లీ ఇప్పుడు మనకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రెజెంట్ ఎవరో లేరు. యాక్చువల్గా ఈయనే లాస్ట్. అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని నియమించకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ ఆ ఆచారాన్ని 2004 వరకు పాటించారు. తర్వాత 2004 నుంచి ఇంకా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని నియమించడం ఆ సాంప్రదాయాన్ని పాటించలేదన్నమాట. ఈయనే లాస్ట్. ఎల్కే అద్వానీ గారే లాస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు వరకేనే. అదే మనకు ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు ప్రజెంట్ ఈయన ఎల్కే అద్వానీ గారు ఉన్నారు కదా, ఈయనకి భారతరత్న వచ్చిందన్నమాట. ఎన్నో పర్సన్ ఈయన? 50 పర్సన్. అదొకటే. మనకి రీసెంట్గా 49th పర్సన్ ఎవరో బీహార్ మాజీ సీఎంకి కూడా భారతరత్న వచ్చిందనమాట. ఆయన మొన్న రీసెంట్గా ఇచ్చారు కదా మొన్న. ఆయన పేరు ఏంటంటే సీఎం కర్పూర్. ఈయన ఎవరు? 49th పర్సన్. ఈయన 49th పర్సన్ అనమాట. ఈయన బీహార్ మాజీ సీఎం అనమాట. ఎక్స్ సీఎం ఈయనకి ఇచ్చారు అనమాట. ఇది ఈయన 49th పర్సన్, ఈయన 15th పర్సన్. ఈ 2024లోనే ఇద్దరికి ఇచ్చారు. అదొకటే మెయిన్ పాయింట్. మనం భారతరత్న గురించి మాట్లాడుకుంటే, భారతరత్నాన్ని 1954లో స్థాపించారండి. ఇవ్వడం స్టార్ట్ చేశారు. 1954లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్లోనే ముగ్గురికి ఇచ్చారు అనమాట. మ్యాక్సిమం 3 మెంబర్స్కి ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఆ స్థాపించిన ఫస్ట్ ఇయరే ముగ్గురికి ఇచ్చారు. ఎవరికి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరో రాజగోపాలాచారి. ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇంకొక సెకండ్ పర్సన్ ఎవరంటే సివి రామన్. ఈయన ఎవరో సైంటిస్ట్. ఈయన ఏం ఫైండ్ అవుట్ చేశాడంటే రామన్ ఎఫెక్ట్ ఈయనే కనిపెట్టాడు అనమాట. థర్డ్ పర్సన్ ఎవరు? మన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ భారతరత్న ఇచ్చారనమాట. ఈయన ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఈయన సైంటిస్ట్. ఏం కనిపెట్టారు? రామన్ ఎఫెక్ట్. ఈయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ. వీళ్ళ ముగ్గురికి వచ్చిందనమాట. అది 1954లో స్థాపించారు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చింది ఎల్కే అద్వానీ గారికి. అది నెక్స్ట్. ఈయన ఇంకేం డిస్కషన్? మనకి ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న అంటే ఎవరు? సచిన్ టెండూల్కర్ ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఈయనే అనమాట. స్పోర్ట్స్ పర్సన్ ఈయన ఇప్పుడు కాదుగా ఎవరు తీసుకోలేదు. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, బ్లూ ఎకానమీ అనే వాడు ప్రజెంట్ న్యూస్లో ఉందండి. బ్లూ ఎకానమీ అంటే దేనికి సంబంధించి అంటే ఎక్వా కల్చర్ అంటే నీటిలో పెరిగే వాటి గురించి చెప్పేదాన్ని అనమాట. ఎక్వా కల్చర్ అంటే ఏంటి? బ్రీడింగ్ అండ్ రీరింగ్ అండ్ హార్వెస్టింగ్ ఆఫ్ ఫిషెస్, షెల్ ఫిషెస్, ఆల్గీ, అదర్ ఆర్గానిజమ్స్ ఇన్ ద టైప్స్ ఆఫ్ వాటర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే బ్లూ ఎకానమీ దేనికి సంబంధించింది అని అడుగుతాడు అనమాట. బ్లూ అంటే ఏంటి? మన సముద్రాలు ఎలా ఉంటాయి? నీరు మామూలుగా దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది. సో అందుకనే దాన్ని బ్లూ ఎకానమీ అంటారు. అంటే మన సముద్రం నుంచి వచ్చే డబ్బుని మొత్తాన్ని, డబ్బు వస్తుంది చూడండి మనకు, ఫిషెస్, రొయ్యలు, ఇవన్నీ. అంటే దాని నుంచి వచ్చే డబ్బు మొత్తం, దాని నుంచి వచ్చే మనీని ఏమంటారు? మామూలుగా మనం ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ అంటే మనీ గురించి డీల్ చేసేది. సో సముద్రం నుంచి వచ్చే దాన్ని ఏమంటారు? బ్లూ ఎకానమీ అంటారు. ఇప్పుడు మనం బ్లూ ఎకానమీ అంటే ఎక్వా కల్చర్ ఇది అనమాట. బ్రీడింగ్, రీడింగ్, హార్వెస్టింగ్ ఆఫ్ ఫిషెస్, షెల్ ఫిషెస్, ఆల్గీ అండ్ అవర్ ఆర్గానిజమ్స్, ఆల్ టైప్ ఆఫ్ వాటర్ ఎన్విరాన్మెంట్స్. అది యాక్చువల్లీ మనకి ఏంటి ఈ బ్లూ ఎకానమీ 2.0 అంటే మనకి ఇది మన ఏం ఏంటంటే, ఇండియా యొక్క ఏమ్ టు బూస్ట్ కంట్రీస్ ఎక్వా కల్చర్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే బ్లూ ఎకానమీ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. దేని గురించి? ఎక్వా కల్చర్కి సంబంధించి. అదే అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ద స్టేట్ నెంబర్ 1 కంట్రీ ఏపీ అనమాట. యాక్చువల్లీ ఇన్ ద కంట్రీలోనే టెలిమెడిసిన్ సర్వీస్లో నెంబర్ 1 ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అసలు టెలిమెడిసిన్ అంటే ఏంటంటే మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేయడం,
జిల్లాలో మెడికల్ కాలేజ్ని అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకంగా ఒక బ్లాక్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రజలకి సేవను అందించడం, మెడిసిన్స్గా బాగా ఇవ్వడం. మన చూడండి ఫ్యామిలీ డాక్టర్లు అనే ఒక పద్ధతిని కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. అంటే ఫ్యామిలీ ఇంటింటికి తిరిగి ఏమున్నాయి అలాగని ఆ డేటా అది కలెక్ట్ చేసుకోవడం, ఈ సేవలన్నీ అందించడంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్లో ఉందన్నమాట దేశంలోనే. మనకి ఏంటి టెలిమెడిసిన్ సేవలో దగ్గర మన ఆంధ్రప్రదేశ్లోనే 2.41 crores టెలిమెడిసిన్ సేవలో మన ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి అనమాట. టెలిమెడిసిన్ తర్వాత ఇది ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ ప్లేస్లో ఏముంది, తమిళనాడు ఉంది సెకండ్ ప్లేస్. మన తర్వాత యాక్చువల్లీ ఫిఫ్త్ ప్లేస్లో ఏముంది, మన తెలంగాణ ఉంది. తెలంగాణ ఎంత 1.32 crores టెలిమెడిసిన్ సర్వీసెస్ చేసిందనమాట తమిళనాడు. ఇది మన తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఏపీ ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ విచ్ స్టేట్ ప్రొవైడింగ్ హైయెస్ట్ టెలిమెడిసిన్ సర్వీసెస్ అలాగని అడుగుతాడు అనమాట ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే వరల్డ్ క్యాన్సర్ డే మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ క్యాన్సర్ డే 4th of January జరుపుకుంటాం అనమాట. దేనికోసం, క్యాన్సర్ యొక్క అవేర్నెస్ పెంచడం కోసం. మనకి ఈ ఇయర్ థీమ్ ఏంటి, క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. ఇదనమాట థీమ్. అంటే ఇతివృత్తం ఏంటిది, క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. ఇదనమాట థీమ్ ఇయర్ది. ఎవ్రీ ఇయర్ మనం 4th of February మనం క్యాన్సర్ డే జరుపుకుంటాం. మొన్నే చెప్పాను ఏంటి, Feb 2 ఎవ్రీ ఇయర్ ఏం చేసుకుంటాం, వరల్డ్ వెట్లాండ్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే US అప్రూవ్డ్ $4 billion సేల్ ఆఫ్ 31 ఆర్మ్డ్ MQ-9B స్కై డ్రాగన్ డ్రోన్స్ టు ఇండియా. యాక్చువల్లీ మన ఇండియా వాళ్ళు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఏంటి, MQ-9B అనేవేంటి, స్కై గార్డియన్ డ్రోన్స్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇండియా రీసెంట్గా అమెరికా నుంచి MQ-9B అనేది ఇంపోర్ట్ చేసుకుంది కదా. MQ-9B అనేది ఏంటి అని అడుగుతాడు. ఏంటిది, స్కై గార్డియన్ డ్రోన్స్ అనమాట. అది అలాగన్నా అడగచ్చు. ఎన్ని తీసుకుంది, 31. ఈ సంఖ్య కూడా ఇంపార్టెంటే. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. ఇంకోటి మనకి అపాచీ అనే హెలికాప్టర్ కూడా, హెలికాప్టర్స్ ఇప్పుడు కాదు, దగ్గర 1 year 2 years బ్యాక్ హెలికాప్టర్స్ను కూడా ఇంపోర్ట్ చేసుకుంది. ఎక్కడి నుంచి, యుఎస్ఏ నుంచే. మనకి రష్యా నుంచి, ఫ్రాన్స్ నుంచి ఏం చేసుకుంది, రఫేల్ యుద్ధ విమానాలు అంటే ఫైటర్ జెట్స్, FIGHTER ఫైటర్ జెట్స్ని కూడా ఇది ఇంపోర్ట్ చేసుకుంది. ఎక్కడి నుంచి, ఫ్రాన్స్లోనే. ఎలా అడుగుతాడు అనమాట. S-400 అనేదాన్ని ఎక్కడి నుంచి చేసుకుంది, రష్యా నుంచి. ఇలా మన ఇండియా అలా కంట్రీస్ నుంచి మనకి అవసరమైనవి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. ఇంపోర్ట్ చేసుకోవడం అలా. మన బ్రహ్మోస్ మిసైల్ ఉంది, బ్రహ్మోస్ మిసైల్ అనేది ఏంటి, సూపర్సోనిక్ మిసైల్ బ్రహ్మోస్. ఇప్పుడు బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర, మోస్ అంటే మాస్క్యూ అంటే అది మన రష్యాలో ఉంటుంది అనమాట. మాస్క్యూ రివర్. బ్రహ్మపుత్ర అనేది మన ఇండియాలో ఉంటుంది. ఈ రెండు నదుల పేరు మీద బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ అనమాట. ఇది సూపర్సోనిక్ మిసైల్. సో ఇలా తయారు చేసుకున్నాం. ఈ రెండు జాయింట్, ఇండియా అండ్ రష్యా ఇద్దరు కలిపి దీన్ని డెవలప్ చేసుకుంది అనమాట. ఇది బ్రహ్మోస్. అదే S-400ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. రఫేల్ ఫైటర్ జెట్స్ని ఫ్రాన్స్ నుంచి చేసుకుంది. అపాచీ హెలికాప్టర్స్ని USA నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. అలాగే MQ-9B డ్రోన్స్ని కూడా మనం USA నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. అవసరమైనవి మనం ఇలా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం మన డిఫెన్స్ని అభివృద్ధి మన ఒక స్టేజ్లో ఉంచడానికి. అది యాక్చువల్లీ మనకి ప్రపంచంలోనే ఇండియా ఎక్కువ ఏ దేశం నుంచి ఆర్మడ్ ఫోర్సెస్, ఆర్మడ్ ఎక్విప్మెంట్ని ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుందంటే హైయెస్ట్ రష్యా నుంచే మన దేశం ఎక్కువ ఆర్మర్ సప్లైస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. ఆర్మర్ సప్లైస్ అంటే అదే
హెలికాప్టర్స్, గన్స్, మిసైల్స్, ఇలా మన మన స్వదేశం ఇండిజినియస్గా తయారు చేసుకోలేనివి ఉంటాయి చూడండి, అవి పక్క దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి. అలాగా మన ఇండియా ఎక్కువ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది రష్యా నుంచి ఎందుకు, మన డిఫెన్స్ని ఎక్కువ మంచిగా అభివృద్ధి చేయడానికి. ఫస్ట్ మీకు మన దేశంలో, మన ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఈ ఉన్నాయి చూడండి, ఏ దేశం ఎంత ఇంపోర్ట్ చేసుకుంది, ఏ దేశం ఎక్కడ ఎంత ఎక్స్పోర్ట్ చేసింది అని ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఎవరు ఇస్తారంటే సిప్రి అనేది ఇస్తుంది అనమాట. ఇది ఏంటంటే సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఇస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్. ఇది వస్తుంది. మళ్ళీ మన ప్రపంచంలోనే హయ్యెస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఏదని అడుగుతాడు అనమాట. పవర్ఫుల్ ఆర్మీ ఏంటి, ఈ రిపోర్ట్ కూడా సిప్రియే వస్తుంది. పవర్ఫుల్ ఆర్మీ ఏది, ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత రష్యా, తర్వాత చైనా, మన తర్వాత ఇండియా. మనది 4th ప్లేస్లో ఉందన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ఇండియా, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది యుఎస్ఏ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మన 4th ప్లేస్లో ఉన్నాం ప్రపంచంలోనే హయ్యెస్ట్ పవర్ఫుల్ మిలిటరీలో. అదొకటి. మీకు ఒక పెట్టిన చూడండి, ఇది చూడండి. మన ఇండియాలో అంట ప్రపంచంలోనే అకార్డింగ్ టు 2023లో ఈ రిపోర్ట్ వచ్చిందనమాట. న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయి కదండి, న్యూక్లియర్ బాంబ్స్ కలిగిన దేశాలు ఇప్పుడు దాకా 8 ఉన్నాయండి. యుఎస్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్సు, ఇజ్రాయిల్, పాకిస్తాన్, రష్యా, ఇండియా, చైనా, నార్త్ కొరియా. ఈ 8 ఉన్నాయి ప్రపంచంలోనే. న్యూక్లియర్ బాంబులు కలిగిన కంట్రీస్ 8 ఉన్నాయి. ఆ 8 ఇవి అంటే ఈ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అనమాట. న్యూక్లియర్ బాంబ్స్ కలిగితే ఇంకా దగ్గర పవర్ఫుల్ కంట్రీస్ లాగే కదా. అది మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ చూపుతాను చూడండి. యుఎన్ఓ ఉంటాయా, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అందులో పర్మనెంట్ కంట్రీస్ మొత్తం 5 ఉంటాయండి. కంట్రీస్ ఎంత, 5 ఉంటాయి. 5 ఏంటి, ఒకటి యుఎస్ఏ, తర్వాత చైనా, తర్వాత రష్యా, తర్వాత ఫ్రాన్సు, తర్వాత యూకే. ఈ 5 పర్మనెంట్. ఈ 5 కంట్రీస్కి కూడా న్యూక్లియర్ ఉంటుంది. న్యూక్లియర్ బాంబులు చూడండి. ఇక్కడ హయ్యెస్ట్ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి ఎవరు, రష్యా, తర్వాత యుఎస్, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్సు, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఇంకోటి ఏంటండి చైనా. ఇంక చూడండి ఈ 5 కంట్రీలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, న్యూయార్క్. ఇందులో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ కంట్రీస్ 5. ఏంటి ఈ 5? ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ ఏ పర్మనెంట్ కంట్రీ అంటాడు. యుఎస్ఏ, చైనా, రష్యా, ఫ్రాన్సు, తర్వాత ఇచ్చి జపాన్ అంటాడు. జపాన్ కాదు. సో మన ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇండియా కూడా ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ కంట్రీస్లో ఒక దేశం అవుదావాలని ట్రై చేస్తుంది. మనకి ఎవరు ఇస్తున్నారు, రష్యా సపోర్ట్ ఇస్తుంది, యుఎస్ఏ కూడా ఇస్తుంది అనమాట. బట్ చైనా ఏమంటుందంటే ఇండియాకి ఇస్తే పర్మనెంట్ కంట్రీగా ఆ సభ్యత్వం పాకిస్తాన్కి కూడా ఇవ్వాలి కానీ చైనా పట్టుబడుతుంది అనమాట. సో అందుకని మనం పర్మనెంట్ మెంబర్ అవ్వలేకపోతున్నాం. ప్రజెంట్ పర్మనెంట్ మెంబర్లు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయండి, 5 కంట్రీస్. ఇప్పుడు ఈ 5 కంట్రీల దగ్గర ఈ న్యూక్లియర్ పవర్లు ఉంటాయి. హయ్యెస్ట్ ఇవే, ఫస్ట్లో హయ్యెస్ట్ ఇవే ఈ న్యూక్లియర్ పవర్లు ఉన్నాయి. ఈ హయ్యెస్ట్ యాక్చువల్లీ మనం ఈ పర్మనెంట్ మెంబర్షిప్ ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఎక్కువ జనాభా ఉన్నది ఏంటండి, మన ఇండియానే. సో ఎక్కువ జనాభా ఉన్న దగ్గర మన రిప్రజెంటేటివ్ పక్కా ఉండాలి ఆ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో. అందుకని మనం న్యాయంగానే అడుగుతున్నాం. బట్ చైనా ఏమంటుంది, ఇండియాకి ఇస్తే పాకిస్తాన్కి కూడా ఇవ్వాలి, అలాగని చైనా పట్టుబడుతుంది అనమాట. సో మనకి పర్మనెంట్ మెంబర్షిప్ రావట్లేదు ఇంకా. అది ఈ మొత్తం న్యూక్లియర్ కంట్రీస్ అన్నీ 8 ఉన్నాయి. అందులో 5 ఇవి యుఎస్ఏ, చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే. మన ఇండియా కూడా వన్ ఆఫ్ ది న్యూక్లియర్ పవర్ కంట్రీయే. ఇక్కడ మీకు ఒక బిట్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇది 5 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో దీనికి 5 లాంగ్వేజెస్ ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ అఫీషియల్గా 6 లాంగ్వేజెస్ని గుర్తించిందనమాట. ఇదే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 6 లాంగ్వేజెస్ని, అఫీషియల్ లాంగ్వేజెస్.
ఏంటంటే అవి చూడండి, యూఎస్ఏలో ఏం మాట్లాడతారు? ఇంగ్లీషు. రష్యాలో ఏం మాట్లాడతారు? చైనీస్నే మనం ఏమంటాం? చైనీస్ అనవచ్చు, మ్యాండ్రిడ్ కూడా అంటారు. యాక్చువల్లీ మ్యాండ్రిడ్ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష మ్యాండ్రిడ్. ఇది ఆ లాంగ్వేజ్, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. తర్వాత రష్యాలో ఏం మాట్లాడతారు? రష్యన్. తర్వాత ఫ్రాన్స్లో ఏం మాట్లాడతారు? ఇంగ్లీషే. ఫ్రాన్స్లో ఏం మాట్లాడతారు? ఫ్రెంచ్. ఇప్పుడు ఏంటి? ఇంగ్లీష్ అయిపోయింది, చైనీస్ అయిపోయింది, రష్యన్ అయిపోయింది, ఫ్రెంచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి కొత్తగా అరబిక్ అండ్ స్పానిష్. చూడండి, మనకి పర్మనెంట్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ అఫీషియల్ యుఎన్ఓ రికగ్నైజ్ చేసిన అఫీషియల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయి. ఏంటి? ఇంగ్లీషు అంటే యూఎస్ఏ యూకే మాట్లాడేది ఇంగ్లీషు, ఓకే. చైనా మాట్లాడేది చైనీసు, తర్వాత రష్యా మాట్లాడేది రష్యను, ఫ్రాన్స్ మాట్లాడేది ఫ్రెంచు. ఇప్పుడు కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అరబిక్, స్పానిష్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలన్నమాట. అరబిక్, స్పానిష్. అది చైనీస్ ఏంటి? ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాష మ్యాండ్రిడ్. చైనీస్నే మ్యాండ్రిడ్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇండియా, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి టాపిక్స్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అయినాయి చాలా టైమ్స్, ఇప్పుడు కూడా రిపీట్ అవుతాయి కూడా. అందుకు మీకు ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరు మాత్రం నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇండియా ఓన్ ద ఎగెనిస్ట్ పాకిస్తాన్ ఇన్ డేవిస్ కప్. యాక్చువల్గా మనకి డేవిస్ కప్ దేనికి సంబంధించిందంటే టెన్నిస్కి సంబంధించింది డేవిస్ కప్. రీసెంట్గా మన యాక్చువల్లీ ఇది డేవిస్ కప్ అనేది ఎక్కడ జరిగిందంటే పాకిస్తాన్లో జరిగింది. ఇందులో మన ఇండియా గెలిచింది అనమాట డేవిస్ కప్లో. ఈ టెన్నిస్ ఈవెంట్లో ఇండియా గెలిచింది. అది ఇక్కడ న్యూస్. ఇక్కడ మీకు కొన్ని కప్పులు ఇస్తారు, దాని రిలేటెడ్ గేమ్ ఏంటి అని అడుగుతాడు. ఇదిగో ఇలా అడుగుతాడు అనమాట. చూడండి, ఆగా ఖాన్ కప్పు దేనికి సంబంధించింది అడుగుతాడు అనమాట. హాకీకి. యూఎస్ఏ అవసరం లేదండి, ఇది కూడా అవసరం లేదు. ఇంటర్నేషనల్ గుర్తుపెట్టుకోండి. అగస్టా మాస్టర్స్ అనేది ఏ గేమ్కి విన్నర్స్కి అవార్డుగా ఇస్తారంటే గోల్ఫ్. ఆస్ట్రేలియా ఓపెను, లాన్ టెన్నిస్. ఆస్ట్రేలియా ఓపెను, యుఎస్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబిల్డన్, ఇవన్నీ ఏంటి? మనకి టెన్నిస్ అనమాట. టెన్నిస్వి. అల్జాన్ కప్ ఏంటి? హాకీకి. ఇది చూడు, బమ్మా బెలక్ కప్. ఇది ఇంపార్టెంట్, ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో ఏదో పడినట్టుంది నేను రాసిన దాంట్లో. ఇదేంటి? టేబుల్ టెన్నిస్. ఇండియాలో ఉంటుంది అనమాట ఓన్లీ. ఇది ఇంకోటి ఏంటి? బిగ్టాన్ కప్పు, హాకీ, ఇండియాలో అనమాట. ఇది చూడండి, బొంబాయి గోల్డ్ కప్పు, హాకీ, ఇండియాలో. బొడౌన్ ట్రోఫీ దేనికి ఇస్తారో? వెయిట్ లిఫ్టింగ్లో ఇస్తారు, ఇండియాలోనే. మీరు డేవిస్ కప్ చూడండి, డేవిస్ కప్ టెన్నిస్ ఇంటర్నేషనల్ అనమాట. ఇలా ఈ గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఏ కప్పు ఏ గేమ్స్లో ఇస్తారని కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అందుకే యాక్చువల్గా డేవిస్ కప్ అనేది మన టెన్నిస్లో ఇస్తాడు. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఎలా అడగొచ్చు అంటే, రీసెంట్గా ఇండియా అనేది పాకిస్తాన్ మీద గెలిచింది కదా డేవిస్ కప్ అనేది దేనికి ఏ గేమ్లో ఇస్తారు అని అడుగుతాడు సింపుల్గా. ఇందులోని టెన్నిస్. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది మనకి రీసెంట్గా గుజరాత్లోని లార్జెస్ట్ కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది గుజరాత్లో పెట్టారనమాట. ఇది క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఇన్ విచ్ స్టేట్ లార్జెస్ట్ కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేశారంటే గుజరాత్. అది ఇది కాపర్ ఎలా ఉంటుంది, మనం చాలాసార్లు చూస్తాం, డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. కాపర్లో ఎందులో యూజ్ చేస్తారో? ఎక్కువగా ఎలక్ట్రికల్ పరికరాల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. కాపర్ అనేది ఏంటండి? కాపర్ అనేది చెప్పాలంటే కాపర్ అనేది మెటల్. చూడండి, యాక్చువల్లీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఎలిమెంట్స్ అనేవి, మెటల్స్, నాన్ మెటల్స్. మెటల్స్లో ఏంటి? సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. అంటే మెటల్స్లో సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. సాలిడ్లో అంటే ఎగ్జాంపుల్ గోల్డ్, లిక్విడ్ అంటే మెర్క్యూరీ. యాక్చువల్లీ మెటల్ అంటే మనకి టచబుల్గా ఉండాలి, అంటే సాలిడ్ లాగా. బట్ మెటల్ అనేది లిక్విడ్లోనే కూడా ఉంటుంది, అదేంటి? మెర్క్యూరీ. ఇక్కడ క్వశ్చన్ ఎలా అవుతాడంటే, విచ్ మెటల్ అవైలబుల్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఇన్ రూమ్ టెంపరేచర్ అంటాడు. ఏంటది? మెర్క్యూరీ. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగితాను, మామూలుగా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇది కన్ఫ్యూజింగ్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా పడింది. ఎలా అడుగుతాడంటే, విచ్ ఎలిమెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ లిక్విడ్ స్టేట్ అట్ రూమ్ టెంపరేచర్ అంటాడు. ఆ ఆప్షన్లో మెర్క్యూరీ ఉండదు. ఎలా ఇస్తాడు?
గోల్డ్ ఇస్తాడు, కార్బన్ ఇస్తాడు, బ్రోమిన్ ఇస్తాడు, నైట్రోజన్ ఇస్తాడు. యాక్చువల్లీ బ్రోమిన్ యాక్చువల్లీ వాడు ఎలా అన్నాడంటే మెటల్స్లోకి వస్తే ఓన్లీ మెర్క్యూరీనే మెటల్ అయితే ఓన్లీ మెర్క్యూరీనే. అదే ఎలిమెంట్ అన్నాడు అనుకో అక్కడ మీకు బ్రోమిన్ వస్తుంది, మెర్క్యూరీ వస్తుంది. ఆ ఆప్షన్లో మెర్క్యూరీ ఇవ్వడు, బ్రోమిన్ ఇస్తాడు. బ్రోమిన్ కూడా మనకు లిక్విడ్ స్టేట్లోనే దొరికిద్ది, బట్ అది నాన్ మెటల్. బట్ ఎలిమెంట్ చెప్పాలంటే ఎలిమెంట్ ఉందా, ఎలిమెంట్ అనేది ఎయిదర్ మెటల్ అవ్వచ్చు, ఎయిదర్ నాన్ మెటల్ అవ్వచ్చు. అక్కడ ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎగ్జామ్లో. అది మెటల్ అని ఇస్తే మెర్క్యూరీ, నాన్ మెటల్ అంటే బ్రోమిన్. అప్పుడప్పుడు నాన్ మెటల్ అని ఇవ్వకుండా ఎలిమెంట్ అని ఇచ్చేస్తాడు. ఎలిమెంట్ అంటే అప్పుడు ఆప్షన్లో మీకు మెర్క్యూరీ ఉండదు. మెర్క్యూరీ కాకుండా లిక్విడ్ స్టేట్లో దొరికేది ఏంటా అని అలాగా ఆలోచిస్తాం. సో ఆ టైంలో మీరు ఆలోచించుకోకుండా బ్రోమిన్. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే ఈ బిట్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇది ఎక్కువ సార్లు అడుగుతున్నాడు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, రీసెంట్గా 4th ఫిబ్రవరిలో మనకు శ్రీలంకకి ఇండిపెండెన్స్ డే జరుపుకున్నదండి. అందుకు ఇది న్యూస్లో ఉంది. మనకు శ్రీలంకకి చెప్తే మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏంటండి, శ్రీలంకకి 2 క్యాపిటల్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియల్. ఇది కొలంబో. అదే లెజిస్లేటివ్ అంటే తెలుసు కదండి, ఇది చెప్తున్నాను. లెజిస్లేటివ్ అంటే జయవర్ధనేపుర. ఇదేంటిది లెజిస్లేటివ్ క్యాపిటల్. అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అంటే ఇక్కడ చట్టాలు చేస్తారు. ఈ చట్టాలు చేసినవి తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, లెజిస్లేటివ్ అంటే మన అసెంబ్లీ ఉందా, మన స్టేట్లో ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూద్దాం. మామూలు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ తీద్దాం. మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఉంది కదండి, అసెంబ్లీలో చట్టాలు చేసేది ఇక్కడే చేస్తారు, లెజిస్లేటివ్లో చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అమలు పరుస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు ఏంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇక్కడే ఎక్కువ అసలైన వాళ్ళు ఉంటారు అనమాట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. అందుకే ఇది ఇంపార్టెన్స్. అది ఎక్కడ ఉంది, కొలంబోలో ఉంది, శ్రీలంకకి సంబంధించి. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంది ఎక్కడ ఉంది, జయవర్ధనపుర. మనకి ఇంకా శ్రీలంక గురించి మాట్లాడుకుందామంటే, శ్రీలంక ఒక క్యాపిటల్ ఇది ఓల్డ్ పేరు ఏంటండి, శ్రీలంకని సిలోన్ అన్నవారు, పాత ఓల్డ్ నేమ్ సిలోన్ అనేవారు. మనకి కరెన్సీ ఏంటి, రూపీ, శ్రీలంక రూపీ అనమాట. ఇది మన ఇండియన్ రూపీ, అలాగే దానికి శ్రీలంక రూపీ ఉంటుంది. శ్రీలంక గురించి ఇంకా కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఇదేంటి చూడండి, మన ఇండియా శ్రీలంక సపరేట్ చేసేది ఏంటి, గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇటు సైడ్ పాక్ స్ట్రైట్. ఏ ఆప్షన్ ఇచ్చినా మీరు పెట్టేసుకోవాలి, పాక్ స్ట్రైట్ అయినా పర్లేదు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నా పర్లేదు. అది మన శ్రీలంకకి డివైడ్ చేసేది. అది యాక్చువల్లీ మనకి ఇండియాకి చుట్టూ ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి, బార్డర్ కంట్రీస్ ఆల్రెడీ పెట్టినట్టున్నాను ఎక్కడ. ఇదిగో శ్రీలంకకి బార్డర్ కంట్రీస్ మొత్తం 9 ఉన్నాయండి. 9 అందులో 7 ల్యాండ్ 2 సముద్రాల ద్వారా, మొత్తం ఎంత 9. ఆ 2 సముద్రాల ద్వారా ఏంటి, శ్రీలంక, మాల్దీవ్స్ సముద్రం ద్వారా దగ్గర అనమాట. సముద్రం ద్వారా బౌండరీస్ కలిగి ఉన్నాయి. ఉన్న 7 ఏంటి, పాకిస్తాను, చైనా, నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, మయన్మారు, ల్యాండ్ ఏరియా, ఆఫ్ఘనిస్తాను ల్యాండ్ ఏరియా. ఇప్పుడు యాక్చువల్లీ LOC ఉంది కదండి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఒకవేళ ఇది యాక్చువల్లీ ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనమాట, POK. దీన్ని కన్సిడర్ చేసామంటే ఆఫ్ఘనిస్తాన్తో మనం బౌండరీ కలిగి ఉన్నాం. బట్ దీన్ని కన్సిడర్ చేయలేదనుకోండి, ఆఫ్ఘనిస్తాన్తో బౌండరీ కలిగి లేవు. అది ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఇక్కడ POK అంటేనేటి LOC అనేది దేనికి వివాదాస్పందమైన సరిహద్దు అంటాడనమాట. ఇండియాకి పాకిస్తాన్కి చూడ. అక్కడ ఇంకోటి ఉందో చూడండి, LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అది ఏ దేశానికి వివాదాస్పందమైన ప్లేసు, ఇండియాకి చైనాకి. అది అలా గుర్తుపెట్టుకోండి. మనకి మొత్తం ఎన్ని బోర్డర్ ద్వారా షేరింగ్ కంట్రీస్ ఉన్నాయి, 7 ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ LOCని కన్సిడర్ చేసాం అనుకోండి, ఈ ఏరియా కూడా మనది అంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్ కలిగి ఉన్నట్టు. ఇక్కడ కొన్ని పెట్టాను చూడండి. ఇదిగో ఆఫ్ఘనిస్తాను ఒకళ్ళు POKని కన్సిడర్ చేస్తే జమ్మూ కాశ్మీర్తో టచ్ అయి ఉంటుంది. బంగ్లాదేశ్
మొత్తం 5 స్టేట్స్ 5 కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ స్టేట్స్ ఎలా అడుగుతాడంటే సింపుల్గా చైనా ఉంది కదా, చైనాకి మన చైనాతో టచ్ అయ్యే మన బోర్డర్ స్టేట్స్ ఏంటి అని అడుగుతాడంటే సింపుల్గా అడిగేస్తాడు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత ఏదో మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఏదో ఇస్తాడు. మీరు ఆ ఆప్షన్ సరిగ్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఆల్రెడీ అడుగుతున్నాడండి. శ్రీలంక అయితే సపరేటెడ్ బై గల్ఫ్ ఆఫ్ మన్నార్ లైక్ పాక్ స్ట్రైట్. మన మాల్దీవ్స్ అయితే ఎక్కడ ఉన్నాయి, లక్షద్వీప్ ఐలాండ్స్ బిలో ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నాడు. ఇది చదవండి అండి, ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 100 రూపాయలకి కేంద్రానికి ఇస్తే రాష్ట్రానికి ఎంత తిరిగి వస్తుంది? యాక్చువల్లీ ఇది రీసెంట్గా ఒక రిపోర్ట్ అండి. ఇది మనం డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా మనం కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే 100 రూపాయలు ఇచ్చామనుకోండి, మన ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి. 28 స్టేట్స్ ఆగండి, కొద్దిగా సౌండ్ వస్తుంది చూడండి. పక్కన మైక్ ఆన్ చేశారు, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే పట్టించుకోకండి దాన్ని. ఓకే అండి. డైరెక్ట్ ట్యాక్సెస్ మనకు డైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం 28 స్టేట్లు ఉన్నాయి కదా, 28 స్టేట్ల నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్కి వెళ్తాయి. ఎంత? ఒక 100 రూపాయలు వెళ్ళాయి అనుకోండి, తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ ఈ 28 రాష్ట్రాలకి ఎంత ఇస్తుందంటే 88.30 ఇస్తుంది అనమాట. 100 రూపాయల్లో దాని 11.70 ఉంచేసుకొని 88.30 ఇస్తుంది అనమాట కేంద్రానికి. మనకి హయ్యెస్ట్ దేనికి ఇస్తుందంటే, హయ్యెస్ట్ చూడండి ఇక్కడ వస్తున్నాయి ఏంటి, 88 కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్నాయి. అందులో అయితే మహారాష్ట్రకి కేవలం 7.7 మాత్రమే వస్తున్నాయి. హయ్యెస్ట్ దేనికి వస్తున్నాయండి? అరుణాచల్ ప్రదేశ్కి వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్కి ఎంత? 4,863 రూపాయలు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదండి, ఏంటి, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, వాటికి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే వాటిని డెవలప్ చేయాల్సింది కదా, ఎక్కువ డెవలప్ చేయాలి కదా, ఇవి కొద్దిగా వెనకబడిన స్టేట్స్ కదా, అందుకని వాటికి ఎక్కువ ఇస్తున్నారు అన్నమాట. అది ఇక్కడ మీకు చూడండి, ఏది ఎందుకు వస్తున్నాయో చూస్తుంది. మనకెంత ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారండి? 46,000 crores అనుకుంటా, 46. అదే మన తెలంగాణకి ఎంత ఇచ్చారండి? 49.8 crores కాదు, ఇది 100 రూపాయల్లో మనకెంత 46 రూపీస్ వచ్చినాయి. తెలంగాణకి ఎంత వచ్చింది? 49.8 రూపీస్ వచ్చాయి అనమాట. అలా ఇస్తారు. హైయెస్ట్ దేనికి వచ్చినాయి? అరుణాచల్ ప్రదేశ్కి, లోయెస్ట్ మహారాష్ట్రకి ఇచ్చాడు. అది మనకి ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎకనామిక్స్కి సంబంధించి మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇప్పుడు యాక్చువల్లీ ఇది డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించింది అనమాట. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? డైరెక్ట్గా తీసేసుకుంటారు వాళ్ళ యొక్క ఇన్కమ్ దగ్గర నుంచి డైరెక్ట్ తీసేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు సపోజ్ మీకు జాబ్ వచ్చిందండి, మీరు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. అంటే మీ దగ్గర నుంచి ట్యాక్స్ కట్ అవుతుంటుంది. దాన్నే డైరెక్ట్ ట్యాక్స్ అంటారు అనమాట. డైరెక్ట్గా మీకు వచ్చే మీ ఇన్కమ్ నుంచి గవర్నమెంట్ ఇంత ట్యాక్స్ తీసుకుంటుంది అనమాట, ట్యాక్స్ తీసుకుంటుంది. అదే డైరెక్ట్ ట్యాక్స్. అది ఇన్కమ్ ట్యాక్స్ మీద విధించే ట్యాక్స్ని ఏమంటారు? డైరెక్ట్ ట్యాక్స్. ఇంకోటి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఒక టైప్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సే. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇది డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్గా తీసుకుంటారు. డైరెక్ట్ అంటే మధ్యలో ఎవరో వ్యక్తి ఉండడు అనమాట. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితే డైరెక్ట్గా తీసుకోరు. ఎగ్జాంపుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, రీసెంట్గా తీసుకొచ్చిన జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇది ఇప్పుడు మన డైరెక్ట్ ట్యాక్స్లో కేంద్రానికి 100 రూపాయలు ఇచ్చామనుకోండి, స్టేట్స్ నుంచి 28 స్టేట్ల నుంచి 100 రూపాయలు ఇస్తే స్టేట్స్కి తిరిగి 88.3 రూపాయలు కేంద్రానికి ఇది స్టేట్స్కి ఇస్తుంది అనమాట. హైయెస్ట్ దేనికి ఇస్తుంది? అరుణాచల్ ప్రదేశ్కి. ఆ లోయెస్ట్ దేనికి ఇస్తుంది? మహారాష్ట్రకి. అది హైయెస్ట్, లోయెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే PM Narendra Modi will lay foundation stone for Talibira Thermal Power Project of Neyveli Lignite Corporation Limited. నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ ఇచ్చారంటండి. దేనికి?
తలబీరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఇది ఒడిస్సాలో ఉంది. ఆఫ్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. యాక్చువల్లీ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది నవరత్న కంపెనీ. మనకు తెలుసు కదా, మహారత్న కంపెనీలు ఎన్నో, మహారత్న కంపెనీ, నవరత్న కంపెనీ, మినీరత్న కంపెనీ, అలాగని మీకు చాలాసార్లు చెప్పాను. నవరత్న కంపెనీ ఇది ఏంటి? నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. దానికి సంబంధించి ఏంటి? తలబీరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్కి ఒడిస్సాలో ఫౌండేషన్ స్టోన్ ప్రధానమంత్రి మోడీ గారు ఫౌండేషన్ వేశారనమాట. ఇప్పుడు ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, తలబీరా థర్మల్ పవర్ ప్రాజెక్టు రీసెంట్గా ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు కదా, అది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు అనమాట. ఒడిస్సా. ఇంకోటి ఏం అడుగుతాడంటే నవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నవరత్న కంపెనీయా, మహారత్న కంపెనీయా, మినీరత్న కంపెనీ అంటాడు అనమాట. ఏ కంపెనీది? నవరత్న కంపెనీ. అది మీకు ఆల్రెడీ ఏది చెప్పాను ఏంటి, నవరత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి, మినీరత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి, అలాగని చూడండి. మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి మనకి ఇండియాలో? మహారత్న కంపెనీలు 13 ఉన్నాయి. అదే నవరత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. నవరత్న 14. ఇంకోటి ఏమున్నాయి మనకి? మినీరత్న ఎన్ని ఉన్నాయి? మినీరత్న 74 ఉన్నాయి. ఈ 14లో ఒకటే నవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. ఈ నవరత్న కంపెనీల్లో ఒకటే. ఈ 13 కూడా గుర్తుపెట్టేసుకోండి మహారత్న కంపెనీలు. ఎందుకంటే ఎలా అడుగుతున్నాడంటే 4 కంపెనీలు ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మహారత్న కంపెనీ అంటున్నాడు. మహారత్న కంపెనీలు 13 ఏమున్నాయండి? ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అదే ఎన్టీపీసీ. తర్వాత ఓఎన్జీసీ, తర్వాత సైల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీహెచ్ఈఎల్ భారత హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ సిఐఎల్ కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్, తర్వాత భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అదే బీపీసీఎల్ అంటారు దాన్ని. తర్వాత పవర్ గ్రిడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఇలా 13 ఉన్నాయి. 13 కూడా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీరు అటెంప్ట్ చేసేయగలరు ఎగ్జామ్లో. అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనకి రీసెంట్గా నమీబియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన చనిపోయారు అనమాట. క్యాన్సర్తో చనిపోయారు. ఆయన చనిపోయిన పేరు ఏంటంటే హాజీ జినోగోబ్ అనమాట. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్. ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, హాజీ జినోగోబ్ అనే ఆయన ఏ కేటగిరీకి సంబంధించిన వాడు అంటాడు. అంటే స్పోర్ట్స్ కేటగిరీయా లేకపోతే పొలిటికల్కి సంబంధించినాడు కదా ఆయన. సో అలా అనమాట. ఏ స్టేట్కి సంబంధించిన వాడు అంటారు. ఎవరు? నమీబియా సంబంధించిన ఆయన అనమాట. ఇప్పుడు ఈయన ఎవరు? ప్రెసిడెంట్. ఈయన చనిపోయాడు క్యాన్సర్తో. తర్వాత ఈ కొత్తగా ఎవరు? నగులో ముబొంబా అనే ఆయన కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు అనమాట. ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి. నార్మల్గా ఒకసారి చదివి ఉంచండి. ముబొంబా, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. హాజీ జినోగోబ్ అని ఆయన నమీబియా వర్కింగ్ ప్రెసిడెంట్ చనిపోయాడు అనమాట, పదవిలో ఉన్నప్పుడే. సో అందుకని ఆయన ఇంపార్టెంట్. మనకు నమీబియా ఇది ఏంటి? ఇది ఆఫ్రికా కాంటినెంట్. ఆఫ్రికా కాంటినెంట్. ఇలాగ ఈ దేశం ఏదైనా న్యూస్లో ఉంటే ఇలా మీరు తక్కువని మ్యాప్లో చూసుకోవాలన్నమాట. ఎక్కడుంది ఇది? నమీబియా ఇక్కడ ఉంది. నమీబియా ఇక్కడ ఉంది. ఎక్కడ ఇది? ఒక క్వశ్చన్ నన్ను ఒకసారి అడిగాడండి. ఎలా అంటే ఈజిప్ట్ ఉంది కదా, ఈజిప్టు ఆఫ్రికా కాంటినెంట్లో ఏ సైడ్లో ఉంది అంటే నార్త్లో ఉందా, సౌత్లో ఉందా, ఈస్ట్లో ఉందా, వెస్ట్లో ఉందా అని అడిగాడండి. ఆ టైంలో నాకు మ్యాప్ మీద కొద్దిగా నేను ఏదైనా న్యూస్లో ఉంటే కరెంట్ అఫైర్ నేను మ్యాప్ చూసుకునే అలవాటు ఉంది. సో నేను అప్పుడు కరెక్ట్ ఆన్సర్ పెట్టాను, నార్త్లో ఉందని. చూడండి అలా అడుగుతున్నాడు అనమాట. మీరు పైన చదివేసి వదిలేస్తే అవ్వదండి. ఏదైనా మీ వరల్డ్ మ్యాపు, ఇండియన్ మ్యాపు మొత్తం ఒకదారి పెట్టుకొని న్యూస్లో ఉంటే తక్కువ చూడాలి. అలా అడుగుతున్నాడు క్వశ్చన్. ఏదో ఎగ్జామ్లో అడిగాడు. ఏదో అందులో అడిగాడు అనమాట. నార్త్లో ఉంది అది. ఇక్కడ సోమాలియా అంటుంది. నమీబియా ఎక్కడ ఉంది? ఇక్కడ సౌత్లో ఉంది. యాక్చువల్లీ దీని ప్రెసిడెంటే చనిపోయాడు అనమాట. అదొకటే. మనకు రీసెంట్గా సోమాలియా మీకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ చెప్పాను. ఏంటి? హైయెస్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అవినీతిలో ఎక్కువ లాస్ట్లో ఉన్న కంట్రీ ఏంటి? సోమాలియా అని చెప్పాను మీకు. సోమాలియా నిన్న చెప్పినట్టున్నా, నిన్న కాదు మొన్న. అది మీకు సోమాలియా. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇది ఆఫ్రికా కాంటినెంట్ కదా, ఇది ఎలా ఉంది? హారంలో ఉంటుంది చూడండి.
దీన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి 4 కంట్రీలు ఉంటాయి. ఏంటి? ఎరిత్రియా, దిబ్జోతి, ఇథోపియా, సొమాలియా, ఈ 4 అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నాయి కదా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్ అని 8 అంటారు. చూడండి, సోమాలియా పేరు ఎత్తాడు, ఇథోపియా పేరు ఎత్తాడు, జిబూతి పేరు ఎత్తాడు, తర్వాత ఎరిత్రియా ఇవ్వకుండా ఏదో సూడాన్ ఎత్తాడు. సో సూడాన్ తుప్పు కొట్టాలన్నమాట. ఇలా కూడా అడుగుతున్నాడు ఆఫ్రికా. ఇది హార్న్లో ఉంది చూడండి, హార్న్ లాగా. సో ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకు 4 ఉన్నాయి. ఎరిత్రియా, ఇథోపియా, జిబూతి, సోమాలియా మనకి రీసెంట్గా ఎందులో న్యూస్లో ఉంది, పర్సెప్షన్ ఇండెక్స్లో లాస్ట్లో ఉన్నది సోమాలియా. అది ఇంకేంటి? నమీబియా క్యాపిటల్ ఏంటండి? విండ్ హోక్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. మనకి నమీబియా మన ఇండియాకి కొద్దిగా రిలేషన్స్ బాగుంటాయండి. చూడండి ఒకసారి, మన 2022-23లోన 23 పిఎం మోడీ మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్ ఉంది కదండి. మనకి కూనో నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. మనకి ప్రధానమంత్రి మోడీ గారు ప్రాజెక్ట్ చేత అని 20 చేతాలు తీసుకొచ్చి కూనో నేషనల్ పార్క్లో వదిలాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసండి? నమీబియా నుంచే తీసుకొచ్చారు. నమీబియాలో ఎక్కువ చిరుతలు ఉంటాయి అన్నమాట, చిరుతపులులు. అక్కడి నుంచి తీసుకొచ్చి మన ప్రాజెక్టు చేత అనే పేరు మీద నమీబియా నుంచి 20 చిరుతపులను తీసుకొచ్చి కూనో నేషనల్ పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ వదిలేరు అన్నమాట. అది మనకి నమీబియాకి ఉన్న రిలేషన్షిప్. సో ఇలా ఈ రిలేషన్షిప్ మనకు ఉంది కదా. సో అందుకని ఇలా ఈ ఎగ్జామ్లో ఈ ప్రెసిడెంట్గా చనిపోయాడు కదా, అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, జస్టిస్ రీతూ బిహారీ బికమ్స్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు. ఉత్తరాఖండ్ హైకోర్టుకి రీతూ బిహారీ బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ అవుతున్నారు అనమాట. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, రీతూ బిహారీ బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడుగుతాడు అనమాట. ఏంటి? ఉత్తరాఖండ్. ఇంకోటి ఎలా అడుగుతాడు? ఉత్తరాఖండ్ హైకోర్టుకి రీసెంట్గా ఉమెన్ చీఫ్ జస్టిస్ అయ్యారు కదా, ఆవిడ పేరు ఏంటని అడుగుతాడు. రీతూ బిహారీ ఆవిడ. అది మనకి నిన్న చెప్పాను నేను. ఏంటి? హైకోర్టుకి జడ్జి యొక్క చీఫ్ జస్టిస్ కానీ జడ్జెస్ కానీ టెన్యూర్ అంతా 62 ఇయర్స్ తర్వాత రిటైర్ అయిపోతారు. లేకపోతే 62 ఇయర్స్ తర్వాత రిటైర్ అన్న అయిపోతారు, లేకపోతే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి అయితే 65 ఇయర్స్ ఏంటి? రిటైర్మెంట్ ఏజ్. సుప్రీంకోర్టులో అయితే 65, హైకోర్టులో అయితే 62. మీకు ఇంకోటి చెప్పాను ఏంటి? మొత్తం సుప్రీంకోర్టులో 34 జడ్జెస్ ఉంటారు మ్యాక్సిమము. అందులో ఒక చీఫ్ జస్టిస్ 33 జడ్జెస్ అలాగని కూడా చెప్పాను మీకు. అది ఇంకోటి, మనం దేని గురించి, మనకి లేడీస్ గురించి మాట్లాడదాం. అదే జడ్జెస్. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎవరు? ఈవిడ ఫాతిమా బీవి. ఈవిడ కేరళ అనమాట. రీసెంట్గా 2023లో చనిపోయింది ఈవిడ యొక్క ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద ఉమెన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ ఉమెన్ జడ్జ్ అనమాట. జస్ట్ జడ్జు, చీఫ్ జస్టిస్ కాదు, జస్ట్ జడ్జ్ అనమాట. ఎవరు? ఫాతిమా బీవి. రీసెంట్గా ఈవిడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ అయింది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏంటంటే ఇప్పుడు దాకా ఇండియా చరిత్రలో సుప్రీంకోర్టుకి ఇప్పుడు వరకు ఎవ్వరూ అవ్వలేదండి. ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పటికి వచ్చి ఎవ్వరు అవ్వలేదు. మనకి 2027లో ఒక చీఫ్ జస్టిస్ అకార్డింగ్ టు ఫార్ములా ఏంటంటే, ఫార్ములా ఎలా అంటే, సుప్రీంకోర్టులో ఎవరు సీనియర్ మోస్ట్ జడ్జి అయితే వాళ్ళే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమిస్తారు. ఇప్పుడు దాకా మన 50, ఇప్పుడు ప్రజెంట్ సీజే ఏంటి చంద్రచూడ్ ఇప్పుడు 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు దాకా ఎవరు ఉమెన్ అనేవారు లేరు. బట్ 2027కి జస్టిస్ నాగరత్న అనే ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. 2027లో ఛాన్సెస్ ఉన్నాయని ఎలా చెప్తున్నానంటే, ఈవిడ 2027కి ఈవిడే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు అనమాట. ఎవరు? జస్టిస్ నాగరత్న. సో ఒకవేళ ఈవిడైతే ఇంకా ఇప్పుడు దాకా ఉన్న హిస్టరీని ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఒక లేడీ ఉమెన్ వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అభినవ్ బింద్రా సెలెక్టెడ్ యాజ్ టార్చ్ బేరర్ ఆఫ్ ద 2024 ఒలింపిక్ గేమ్స్. మనకి ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్ 2024 ఎక్కడ జరుగుతున్నాయండి? ప్యారిస్లో జరుగుతున్నాయి. ప్యారిస్లో టార్చ్ బేరర్ అంటే మనకి చూడండి, స్టార్ట్ అయ్యేటప్పుడు మన ఇండియన్ కాంటింజెంట్, ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకు ముందు ఒక ఇలాగ పట్టుకొని ఇలా ఇవి ఉంటాయి కదా అగ్గి, ఇది పట్టుకొని వెళ్తుంటారు. టార్చ్ బేరర్ అంటారు. అది ఎవరు? మన అభినవ్ బింద్రా అనమాట. 2024కి ప్యారిస్ ఒలింపిక్స్కి టార్చ్ బేరర్ అభినవ్ బింద్రా. మనకి అభినవ్ బింద్రా దేంట్లో ప్రత్యేకత అంటే, ఈయన ఫస్ట్ ఒలింపిక్స్లో ఫస్ట్ ఇండియన్ ఒలింపిక్స్లో ఇండివిజువల్గా గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. ఈయనకి గోల్డ్ మెడల్. ఈయన దేనిలో? షూటింగ్ అనమాట. షూటింగ్లో ఈయన ప్రాముఖ్యత ఉంటుంది. ఇండివిజువల్గా గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు 2008లో వచ్చిందనమాట. నేను ఇప్పుడు ఏమన్నాను? ఇండివిజువల్గా అన్నా. అదే గ్రూపులో అయితే హాకీకి మన HOCKEY ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1948లో మన ఇండియన్ హాకీ టీంకి గోల్డ్ మెడల్ వచ్చింది. టీం ప్రకారం అయితే 1948లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గోల్డ్ మెడల్ వచ్చింది మన హాకీ టీంకి. అదే ఇండివిజువల్గా వచ్చి గోల్డ్ మెడల్ వచ్చింది అభినవ్ బింద్రా. ఈయన ఇప్పుడు టార్చ్ బేరర్ ఆఫ్ ది 2024 ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్. మీకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. కర్ణం మల్లేశ్వరి, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద ఒలింపిక్ మెడల్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట. కర్ణం మల్లేశ్వరి. ఈవిడ మన శ్రీకాకుళం లేడీ అనమాట. ఈవిడ ఎందులోని వెయిట్ లిఫ్టింగ్లో మనకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్లో కర్ణం మల్లేశ్వరి అవార్డు వచ్చిందనమాట ఒలింపిక్స్లో. అదే మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఎగ్జామినర్ అలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ అయితే మనకు అభినవ్ బింద్రాకు వచ్చింది. అదే బెస్ట్ ఇండివిజువల్ మెడల్ అంటే గోల్డ్ తీసేయండి. ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ అయితే కేడి జాదవ్. నెంబర్ ఆఫ్ టైం చూస్తేనే కానీ మీకు ఇది, ఎందుకంటే ఎగ్జామ్లో కేడి జాదవ్. యాక్చువల్లీ మెడల్ అయితే ఈయనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ అంటే చూడండి, కాన్సియం అంటారు తెలుగులో. బ్రాంజ్ మెడల్ వచ్చింది ఎప్పుడు? 1952లో ఈయనకి జస్ట్ ఒలింపిక్స్లో ఫస్ట్ మెడల్ వచ్చింది ఈయనకే ఇండివిజువల్గా. కేడి జాదవ్, ఈయనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. బట్ గోల్డ్ మెడల్ వచ్చింది ఆయన ఎవరు? 2008లో అభినవ్ బింద్రా. ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. గోల్డ్ మెడల్ అయితే అభినవ్ బింద్రాకి, జస్ట్ నార్మల్ మెడల్ బ్రాంజ్ ఏదో మెడల్ అయితే కేడి జాదవ్కి వచ్చింది 1952లో ఇండివిజువల్ కేటగిరీలో. అదే గ్రూప్ కేటగిరీలో అయితే హాకీకి 1948లో వచ్చింది. ఇక్కడ మీకు ఒలింపిక్స్ గురించి చెప్తాను. 2024లో ప్యారిసు, 2028లో ఎక్కడ మనకి లాస్ ఏంజల్స్. ఇదేంటి? సమ్మర్ ఒలింపిక్స్. మనకి సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ అని ఉంటాయి. అది తెలుసు కదా, మీకు తెలిసే ఉంటుంది ఒలింపిక్స్. ఇది కూడా సమ్మర్ ఒలింపిక్స్ 2028 ఎవ్రీ 4 ఇయర్స్కి జరుగుతుంది. 4 ఇయర్స్కి. అదే 2032లో అయితే ఎక్కడ? బ్రిస్బానే ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. లాస్ ఏంజల్స్ ఎక్కడుంది? USA ఉంది. అది 2024లో ప్యారిసు, 2028లో లాస్ ఏంజల్స్, 32లో బ్రిస్బానే ఆస్ట్రేలియాలో ఉంది. అది ఈ సమ్మర్ ఒలింపిక్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇస్రోస్ ఉమెన్ రోబోట్ ఆస్ట్రోనాట్ వయోమిత్ర టు ఫ్లై ఇంటూ స్పేస్. మీకు ఎలా చెప్తానంటే, మనం వేరే కంట్రీస్ వాళ్ళు స్పేస్లోకి వెళ్ళాలంటే కుక్కల్ని ఏదో ఎలకల్ని పంపిస్తున్నారు అనమాట. పంపించి అవి బతికున్నాయి లేవో, అవి రేడియేషన్కి ఎఫెక్ట్ అయిందా లేదా అలాగని పక్క దేశం వాళ్ళు చేస్తుంటారు. బట్ మన ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలా మోగజే వాళ్ళు వీటినన్నీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఈ రోబోట్ని, వయోమిత్ర అనే ఒక ఫిమేల్ రోబోట్ అనమాట. వ్యోమ అంటే ఏంటంటే సాంస్క్రిట్ వాడు. ఇది వ్యోమ అంటే స్పేసు, మిత్ర అంటే తెలుసు కదా మనకి. మిత్ర అంటే స్నేహితుడు, ఫ్రెండ్, స్పేస్ ఫ్రెండ్ అనమాట దీని మీనింగ్. ఇది ఉంది కదా, ఈ ఎవరు ఫిమేల్ రోబోటు, ఆవిడ పేరే వయోమిత్ర అనమాట. ఈవిడిని సేమ్ స్పేస్లోకి పంపిస్తారు. స్పేస్లోకి పంపించి ఆవిడ రేడియేషన్కి ఎఫెక్ట్ అయిందా లేదా, జీవనానికి అయిందా లేదా, జీవనంగా అక్కడ జీవించవచ్చా లేదా అని మొత్తం ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. ఈవిని పంపిస్తారు ఫస్ట్. ఇది ఏ మిషన్ అంటే గగన్
గగన్యాన్ మనకి 2025లో పంపిస్తున్నారనమాట. ఏంటి, ముగ్గురు మనుషుల్ని స్పేస్లోకి పంపించి మళ్ళీ సేఫ్గా తిరిగి భూమి మీదకి ల్యాండ్ చేయాలి కదా. ఆ మిషన్లో ఫస్ట్ మనుషుల కన్నా ముందే ఈ రోబోట్ని పంపిస్తున్నారు. ఎందుకు మనుషుల్నే ముందే బలి చేసి, వాళ్ళ మీద డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడం ఎందుకులే, ఫస్ట్ రోబోట్ మీద చేద్దాం వాళ్ళు, కానీ రోబోట్ మీద చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ దీని మీద పంపిస్తారు. సక్సెస్ అయితే అప్పుడు 2025లో గగన్యాన్ మిషన్లో ముగ్గురు మనుషులు పంపిస్తారనమాట. ఈ ముగ్గురు మనుషులు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? కోచింగ్ అంటే స్పేస్లోకి వెళ్ళాక ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనే ఒక ట్రైనింగ్ తీసుకుంటారు అన్నమాట. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఫ్రాన్స్లో తీసుకున్నారు. ఇది కూడా ఇంపార్టెంటే. అది వదిలేండి. తర్వాత ఇప్పుడు ఓయోమిత్ర అనే ఈవెన్ని ఫస్ట్ స్పేస్లో పంపించి ఏమన్నా రేడియేషన్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందో, జస్ట్ మనుషులు ఎలా ఫేస్ చేస్తారో ఈవిడ కూడా అలా ఫేస్ చేసి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈవిడ మీద ఏమైనా ఫేస్ చేసిందా, ఏమన్నా ఎఫెక్ట్ అయిందా, అలాగని ఈవిడ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఓకే అవ్వలేదు అంటే అప్పుడు తర్వాత ముగ్గురు మనుషుల్ని పంపిస్తారనమాట. ఇప్పుడు ఓయోమిత్ర అనేది ఏంటి? ఉమెన్ రోబోట్ ఆస్ట్రోనాట్ అనమాట. అది ఎవరు డెవలప్ చేశారు? ఇస్రో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఉత్తరాఖండ్ విల్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఇంప్లిమెంట్ యూసీసీ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట కోడ్లు. ఏంటి? సివిల్, క్రిమినల్. దేశంలో అందరికీ ఒకటే క్రిమినల్. ఇప్పుడు నేను చంపితే నేను మర్డర్ చేస్తే ఒక శిక్ష, నువ్వు మర్డర్ చేస్తే మీరు మర్డర్ చేస్తే ఒక శిక్ష అనేం ఉండదు. క్రిమినల్స్కి అందరికీ ఒకటే శిక్ష. బట్ సివిల్ అనేది ఏంటంటే డైవర్సింగ్ మ్యాటర్. ఇప్పుడు ముస్లిమ్స్ ఎలా ఉన్నారండి, ఒకరిని కాదు 2-3 కూడా పెళ్లి చేసుకోవచ్చు అనమాట. బట్ అదే హిందూస్కి అయితే అవ్వదు, ఒకరినే పెళ్లి చేసుకోవాలి అట్ ఏ టైం. ముస్లిమ్స్కి ఇప్పుడు ఏంటి, ముస్లిమ్స్ అనేది వాళ్ళకి ఒక సాంప్రదాయం, ఒకరిని కాకపోయినా 2 కన్నా చేసుకోవచ్చు. అదొకటనే వాళ్ళు తలక్ ఇచ్చేస్తారు, వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు అన్నమాట. నీకు తలక్ అంటే ఇంక డైవర్స్ అయిపోయినట్టే వాళ్ళ సాంప్రదాయం. అదంతా ఆ కేసెస్ అన్నీ సివిల్లోకి వస్తాయి. క్రిమినల్ అంటే మామూలు మన మర్డర్లో ఈ తనుకోవడం కొట్టుకోవడం ఉంటుంది కదా, ఇవన్నీ క్రిమినల్. అది పక్కన వేయండి. క్రిమినల్ అందరికీ ఒకటే దేశంలో. ఈ సివిల్ అనేది ఏంటి? సివిల్ కేసెస్ అంటారు కదా, భార్యాభర్తల మధ్య గొడవలు, మామూలు ఇంటి పక్కోళ్ళకి ఇంటి ముందోళ్ళకి గొడవలు, అయ్యే చిన్న గొడవలు ఉంటాయి కదా సివిల్స్, డైవర్స్ మ్యాటర్లో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సివిల్లోకి వస్తాయి. ఇప్పుడు ముస్లింలకు ఒకలా ఉంటాయి, సిక్కులకు ఒకలా ఉంటాయి, హిందువులకు ఒకలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి కదా. సో ఒక్కొక్కరు అలా ఉండకుండా యూనిఫామ్ అంటే ఏంటి? అందరికీ ఒకటే సివిల్ కోడ్. ఇంకా ముస్లింలకి ఏంటి, సిక్కులకి ఏంటి, హిందువులకి ఏంటి, అంతా అందరికీ ఒకటే అనమాట. అలా చేయడాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాడు. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఉత్తరాఖండ్లో అది అలా చేయడం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి అకార్డింగ్ టు ఆర్టికల్ 44లో ఉంటుంది యూనిఫామ్ సివిల్ కోడ్ అని. అది ఇప్పుడు దాకా ఏ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఏంటి? ఉత్తరాఖండ్లో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. ఉత్తరాఖండ్ ఇంప్లిమెంట్ చేసింది. ఉత్తరాఖండ్ సీఎం ఎవరు? పుష్కర్ సింగ్ ధామీ అనమాట. ఆయన ఫస్ట్ స్టేట్లో ఇంప్లిమెంట్ చేశాడు. అది ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఉత్తరాఖండ్లో మనకి పూర్వం మనం ఉత్తరాఖండ్ ఏమంటారు అనేవారంటే ఉత్తరాంచల్ అనేవారు. ఉత్తరాంచల్ అనేవారు పూర్వం. ఉత్తరాంచల్ అని అనేవారు పూర్వం. ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటున్నారు. మరి ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ ఏంటి? డెహ్రాడూన్ అనమాట. ఈ డెహ్రాడూన్లో మనకి ఇంకా ఉత్తరాఖండ్ గురించి మంచి బిట్లు వస్తాయండి ఎగ్జామ్లో. చూడండి ఉత్తరాఖండ్లో చూడండి ఎలా ఉన్నాయో. ఇది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఇది నేషనల్ పార్క్ అనమాట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లోనే ఉంది. ఇంకెలా ఉంటుంది. దేశంలోనే హైయెస్ట్ ఎక్కువ ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్ కూడా దొరికేది, చాలా రకాల పుష్పాలు ఫ్లవర్స్ దొరికేది ఉత్తరాఖండేనండి. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చనే అండి. ఇది దేశంలోనే ఎక్కువ రకాల పుష్పాలు దొరికే రాష్ట్రం ఏంటని అడుగుతాడు. ఏంటి? ఉత్తరాఖండ్. అది మనకి కేదార్నాథ్ ఉందా? కేదార్నాథ్ టెంపుల్ అంటారు.
ఎక్కడ ఉంది? ఇది ఉత్తరాఖండ్లోనే ఉంది, యూకే ఉత్తరాఖండ్లోనే ఉంది. కేదార్నాథ్ దేనికి? శివుంది అనమాట, శివ. మనకి ఇంకోటి ఏంటి? బద్రీనాథ్ ఎక్కడుంది? ఇది కూడా ఉత్తరాఖండ్లో ఉంది. దేనికి సంబంధించి? విష్ణు అనమాట, విష్ణుమూర్తికి సంబంధించి అది. ఇంకోటి ఏంటి ఇంకా చెప్పాలంటే మనకి ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది? ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది, యూకే ఉత్తరాఖండ్ అదనమాట. ఇంకా చెప్పాలంటే దీనికి ఏంటి? కార్బెట్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటారు, అది ఎక్కడుంది? ఉత్తరాఖండ్లోనే. ఇంకోటి ఏంటి? మనకి హయ్యెస్ట్ డ్యామ్ ఉంది చూడండి, హయ్యెస్ట్ డ్యామ్ అంటే హయ్యెస్ట్ డ్యామ్ ఏంది? ఎక్కడుంది? తెహ్రీ అంటారు, తెహ్రీ డ్యాము. ఇది ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఏ నది మీద ఉంది? భగీరథ రివర్ మీద ఉందన్నమాట. భగీరథ రివర్ మీద ఉందన్నమాట, హయ్యెస్ట్. దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది లాంగెస్ట్ అయితే హిరాకుద్ డ్యాము. ఇది ఎక్కడుంది? లాంగెస్ట్, ఇది హయ్యెస్ట్, హయ్యెస్ట్ తెహ్రీ డ్యాము ఎక్కడుంది? భగీరథ రివర్ మీద ఉంది. లాంగెస్ట్ అయితే హిరాకుద్ డ్యాము. ఇది ఎక్కడుంది? మహానది మీద ఉంది, ఇది ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంది, ఛత్తీస్గఢ్. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉందన్నమాట. అది ఇదండి. ఏమన్నా మిగిలిన కరెంట్ అఫైర్స్ ఉంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే అండి. ఇవి PDF యాప్లో అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి.